నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేశారు. కానీ అందులో ఆయన అసహాయత అంతా కనిపించింది. రిజర్వ్డ్ సీట్లలో దళితులపై ప్రతాపం చూపిన ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న రెడ్డి నేతల జోలికి వెళ్లడానికి సాహసించలేకపోయారు. మారుస్తున్నామని ఎన్ని లీకులు ఇచ్చినా చివరికి ఆ పని చేయలేకపోయారు. దీంతో మరోసారి వైసీపీలో రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ బయటపడింది. సీఎం జగన్ తమ పార్టీ అభ్యర్థుల జాబితాలో అన్ని సామాజిక వర్గాలను టచ్ చేశారు. కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రం టచ్ చేయలేకపోయారు. రిజర్వ్డ్ నియోజకవర్గాల అభ్యర్థులతో మాత్రం బంతాట ఆడుకున్నారు. బదిలీలు చేసిన వారు తమ సొంత నియోజకవర్గాలను కేటాయించాలని ఎంతగా బతిమాలుకున్నా కొత్త నియోజకవర్గాన్ని కేటాయించారు. రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాల్లో రిజర్వులు పోను జనరల్ సీట్లలో 80% రెడ్డి సామాజిక వర్గం వారే ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి 9, కాపులకు 22 సీట్లు కేటాయించారు. చాలా బీసీ వర్గాలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. కొన్ని వర్గాల ఓట్లు అవసరం లేదనుకున్నారో ఏమో కానీ లైట్ తీసుకున్నారు. ఇకపోతే పర్సంటేజీ చూపించుకోవడానికి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లని కలిపి ప్రకటించుకుని 50% ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బీసీలకు ఇచ్చామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రకారం సీట్ ఇవ్వాల్సిందే. ఒక్క అమలాపురం ఎంపీ తప్ప మిగతా అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. అమలాపురం ఎంపీ సీటు బీసీకి ఇస్తామని చెప్పారు. కానీ పేరు ప్రకటించలేదు. రోజా, అంబటి రాంబాబు సహా అందరికీ సీట్లు లభించాయి. సీట్ల ఆశతో పార్టీలో చేరిన ముద్రగడ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబులకు టిక్కెట్లు లభించలేదు. కానీ దాదాపు రెడ్డి నేతల అందరికీ మళ్లీ సీట్లు లభించాయి.